హలో ఫ్రెండ్స్, మా బాబమ్మ అయితే చేపలు కలిపెట్టుకున్నది. మేమైతే ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం. ఎల్లిపాయలు ఇప్పుడే పొట్టు తీస్తుంది. ఉల్లిగడ్డ కోసుకున్నావా? ఉల్లిగడ్డ కోసినావా? ఉల్లిగడ్డ పోసుకద్దా. ఉల్లిగడ్డ సుధా కాల్చుకున్నాం. ఇప్పుడైతే పొయ్యి మీద వేస్తున్నాం. మేమైతే కూర తగ్గట్టు 3 పావుల నూనె పోసుకున్నాం. ఈ కూర తగ్గట్టు చింతపండు పిసికి ఉంచుకున్నాం. ఇప్పుడైతే నూనె అయినాక వేసుకుని ఎల్లిపాయలు వేసుకున్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవి గోలినాక వేసుకోయమ్మ. మా బాపమ్మ స్పెషల్గా చేస్తుంది. ఆ కూర టేస్ట్ ఎట్లుంటో నాకు అయితే అర్థమవుతలేదు. ఇక అది అమూత్రం ఉంటుందో లేకపోతే ఎట్లుంటుందో తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ ట్రై చేస్తాను, చూద్దాం. ఇప్పుడైతే ముక్కలు వేసుకుంటాను. ఇది ఏ ముక్కలు అనుకుంటారు ఫ్రెండ్స్? బురక. మొత్తం చెరువు మొత్తం బురకలు ఎండిపోయినాయి. చింతపులుసు అలానే పోసుకుంటుంది పళ్ళంలా. అయితే కలబెట్టుకుంటుంది. కలబెట్టుకుంటు కాదు ఫ్రెండ్స్, ఇప్పుడే అదే కలబెట్టుడు కావచ్చు అనుకున్నా. అయితే స్టవ్ అయితే ఇప్పుడు ఫుల్ పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకున్నావా? ఇప్పుడైతే మేము మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా డాడీ ధనియాలను, మెంతులు, జీలకర్ర వేయించి వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మూత తీసుకున్నాం, గోలినట్టున్నాయి. ఇప్పుడు పులుసు పోసుకుంటున్నాం. చింతపులుసు పోసుకున్నాం. కొన్ని నీళ్ళు లైట్గా నీళ్ళు పోసుకుంటాం. కొంచెం లైట్ ఇట్లా కలబెట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకున్నాం, నూరుతున్నాం. ఇప్పుడైతే చేపలు అయితే కొంచెం నూనె మీదకి వచ్చినాక కొంచెం మంచిగా ఉంటుంది. కొన్ని లైట్గా నీళ్ళు పోసుకోవాలి. అన్నీ పెడిసి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొన్ని ముక్కలు కట్టేటట్టు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడైతే పుల్ల ఉన్నా తీయ ఉన్నా చూస్తుంది. ఎట్లున్నదమ్మా? ఉప్పు అన్నా? ఓకే. అయితే మేము వేసుకున్న ఉప్పు సరిపోలే, ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాం. కొంచెం లైట్గా కలుపుకోవాలి. స్పీడ్గా పెట్టుకున్నాం గ్యాస్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత అయితే పెట్టుకోవాలి. ఒక సైడ్గా తెరిచి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం నూరింది తీసుకోవాలి.
దించంగా ఇది వేసుకోవాలి. కూర దించంగా మసిలేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే మన మసాలా రెడీ అయింది. గరం గరం ఫెంటాస్టిక్ ఉండబోతుంది. మూత అయితే ఇప్పుడు వంకర పెట్టుకోవాలి ఫ్రెండ్స్, పొంగకుంటా. ఫ్రెండ్స్ మసాలా అయితే వేసుకున్నా. ఇప్పుడైతే నేను మసాలా వేసుకున్నా. ఇప్పుడైతే పొంగు వస్తుంది. వాసన మాత్రం నాకైతే చింతపులుసు వాసన వస్తుంది. చేప వాసన వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు. హలో ఫ్రెండ్స్, మన చేపల కూర రెడీ అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడైతే చేపలు మసిలిపోతున్నాయి. చేపల వాసన ఇప్పుడు జరిగింది ఫ్రెండ్స్.